కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో గత 5 రోజులుగా ఎక్స్రే సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 12 సంవత్సరాల క్రితం హాస్పిటల్లో ఎక్స్రే మిషన్ను అమర్చారు. ఇక మిషన్ పాతది కావడంతో తరచూ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదు. ఇక దీంతో గత 5 రోజులుగా ఎక్స్రే సేవలు నిలిపిస్తున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ టామ్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు రోజు 600 మంది నుంచి దాదాపు 700 మంది వరకు పేషెంట్లు ఎమర్జెన్సీ కేసులు వస్తూ ఉంటాయి. నిత్యం పదుల సంఖ్యలో యాక్సిడెంట్ కేసులు కూడా వస్తూ ఉంటాయి. ఇక వారిలో కొందరికి ఎక్స్రే తీయాల్సి వస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు ఎక్స్రే కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎక్స్రే సేవలు బంద్ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఎక్స్రే సేవలను వెంటనే పునరుద్ధరించాలని రోగుల తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా ఎక్స్రేలు బంద్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకోసం అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు గ్రామాల ప్రాంతాల నుంచి మండల ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. గతంలో ఈ గత కొన్ని రోజుల వర్షాలు కురవడంతో డెంగ్యూ గానీ, మలేరియా గానీ, అలాగే ఈ మిగతా రోగాలు రావడంతో ఫీవర్ రావడంతో అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం బాగా కనిపిస్తా ఉంది. ఎందుకోసం అంటే ఎక్స్రే పని చేయడం లేదని 5వ రోజు ఈ రోజు కనిపిస్తా ఉంది. 5 రోజులుగా ఎక్స్రే పని చేయడం లేదు. మేము మా పేరెంట్స్ తీసుకొస్తే కనీసం అక్కడ సౌకర్యాలు లేవు. ఎక్స్రే తీద్దామంటే కూడా అవి కావాలనే మరి యంత్రాలు ఖరాబ్ అయినాయా తెలుస్తలేదు. కానీ యంత్రాలను రిపేర్ పంపించడం రాలేవు అని వీళ్ళు సాకు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో గొప్ప చెప్పుకుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని మౌలిక సదుపాయాలు దొరుకుతా ఉన్నాయి. ఎక్స్రే గానీ, అలాగే డయాబెటిక్ గానీ, అలాగే మిగతా సిజేరింగ్ అన్ని ఇక్కడనే దొరుకుతున్నాయి. మేము ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నా తప్ప ఇక్కడ కూడా దాన్ని అమలు పరచలేదు.